ఓకే జోక్ గా అంటే జనరల్ గా మాట్లాడట్లేదు కదా, జోక్స్ కూడా జనరల్ మాట్లాడటం లేదు, ఇలా పైన టాంటింగ్. ఇప్పుడు నువ్వు నేను అన్ని మాట్లాడుకొని నేను టాంట్ చేస్తే అది వేరు. అసలు కాన్వర్జేషన్సే లేదు. అండ్ ఫస్ట్ 2 days ఉన్న సింక్రనైజేషన్ లేదు. అతనికి వేరే ఫ్రెండ్స్ వచ్చేసారు, మొత్తం అయిపోయింది. సరే ఓకే ఫైన్, లెట్ ఇట్ బి అని నేను అనుకున్నాను. బట్ ఇలా హర్ట్ చేయటం అంటే సరదాగా నువ్వు అన్నా కూడా హర్ట్ అవుతుంది. ఈరోజు పొద్దున ఆయన అన్నాడు, ఆమె తర్వాత సీత ఒరే కాదురా నేను అలా అనలేదు అని మళ్ళీ మేము మాట్లాడుకున్నాక తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కానీ దీనికి నోటి దూల ఇది తన జోక్స్ అని నిఖిల్ అంటే ఇప్పుడు ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, వాళ్ళతో డిస్కస్ చేసేసాను, ఎగ్జాక్ట్ వర్డ్స్ మర్చిపోయాను. ఇలా అంటే అప్పుడు సీత నేనైతే విష్ణు వేసే జోక్స్ హార్ట్ కి తీసుకోకూడదని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను అని అంది. ఇంకా నేను ఫీల్ అయిపోయాను. ఆల్రెడీ అంటున్నాను నేను సీతని, అసలు నేను మనుషుల్ని హర్ట్ చేసేలాగా ఎక్కడ అంటున్నాను, అసలు జోక్స్ ఇప్పుడు దాకా ఎక్కడ చేస్తాను అని నేను అడిగితే తర్వాత లేదు నువ్వు ఫస్ట్ డే అన్నది నువ్వు స్ట్రాటజీతో చేస్తున్నావు అనుకున్నాను. బట్ తర్వాత ఫస్ట్ డే నీ అది ఇంకా జరుగుతుందా? నేను చెప్తున్నా కదా, ఆ అమ్మాయి ఒక్కటి వదలదు, ఒక్కటే డ్రాగ్ చేస్తూ ఉంటది. ఈ విషయంలో అయితే నేను ఇంకా నువ్వు ప్రేరణ ఎందుకు చేసావు నేను అడిగా కూడా, ఆమె నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నాకు ఇంకా ఆమె పాయింట్, ఆమె ఇష్టం, నేను వదిలేసిన. డ్రాగ్ చేస్తూనే ఉంటుంది, నాకు నచ్చదు. ఎంత అని ఇప్పుడు చూడు, నువ్వు ఎలాంటి పర్సన్ నాకు తెలుసు, నువ్వు ఎంతైనా నాకు నబీల్ పిలుస్తారా? ఎందుకు నబీల్ ఎందుకు గార్డెన్ ఏరియాలోకి వెళ్ళాలి? గార్డెన్ ఏరియాకి నవీన్ పిలుస్తున్నాడు. ఎందుకు? నాకు నిఖిల్ గాడు కావాలి. అబ్బా నిఖిల్ వాడు ఊరంతా పోయి మాట్లాడతాడు అందరితో. పొద్దు నుంచి సోనియా నిఖిల్ మాట్లాడుకోవట్లేదు, చూసావా? అసలు నువ్వేం గమనిస్తున్నావురా? నీకు అందుకే 35 మార్క్స్ వస్తున్నా నాకు అర్థమైంది. ఆయనకెళ్ళి ఇది చేస్తావు, నిఖిల్కి వెళ్ళి అది చేస్తావు, ఇక్కడ గ్రూమింగ్ సెషన్ చేయడానికి వచ్చావా నువ్వు? మళ్ళీ నవ్వుతావేంటి? నేను మనసులో అనుకున్నాను ఈ పిల్ల అసలు మీ ఉప్పు డబ్బా నేను తీసుకురానా? వాళ్ళకి దొరకడం నాకు ఇష్టం లేదు. ఓకే నేను కావాలని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు నిఖిల్.